హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నగేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టు హెల్ప్ టు అదర్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలంగాణలో త్వరలో మార్చి 8 నుంచి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. దానికి సంబంధించిన హాల్ టికెట్ మనం ఆన్లైన్ నుంచి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం గూగుల్ ఓపెన్ చేయాలి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ BSc తెలంగాణ అని టైప్ చేయండి. BSc తెలంగాణ టైప్ చేయగానే మనకి మెయిన్ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇది మెయిన్ వెబ్సైట్ అయితే ఎలా వస్తుంది, తెలంగాణకు సంబంధించిన వెబ్సైట్. లెఫ్ట్ ప్యానల్ చూస్తే మనకి SSC పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ 2024 అని హాల్ టికెట్స్ చూపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇలాగా సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ రెగ్యులర్ హాల్ టికెట్స్, ప్రైవేట్ హాల్ టికెట్స్, OSSC హాల్ టికెట్స్, వెకేషనల్ హాల్ టికెట్స్ అని 4 రకాలు చూపిస్తుంది. ఫస్ట్ మన రెగ్యులర్ స్టూడెంట్స్ కాబట్టి రెగ్యులర్ హాల్ టికెట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమైనా చదువుతున్న స్కూల్ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, స్కూల్ నేమ్ ఏంటి, క్యాండిడేట్ నేమ్ ఏంటి అని అడుగుతుంది. ఇవన్నీ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ స్కూల్ ఏదైతే లిస్ట్లో ఉందో ఆ స్కూల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఇవ్వాలి. యాజ్ పర్ 10th క్లాస్ మీరు స్కూల్ ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ ఇక్కడ మ్యాచ్ అయితే మీకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, నేము, స్కూల్ నేము, డిస్ట్రిక్ట్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ మనకి ఈ విధంగా హాల్ టికెట్ అనేది డిస్ప్లే అవుతుంది. మనకి ఈ విధంగా హాల్ టికెట్ డిస్ప్లే అవుతుంది. మనకి దీన్ని ప్రింట్ తీసుకుని మన ఎగ్జామ్స్కి అయితే తీసుకెళ్ళవచ్చు. చూసారా ఫ్రెండ్స్, మన వీడియోలో హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలనేది మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.